నా సినిమా కథ ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. అందుకే 3 నిమిషాల వీడియో విడుదల చేస్తున్నా. అది చూసి కథ ఇదే అని మీరే అంచనా వేసుకోండి అని చెప్పాడు రాజమౌళి. ఆ టీజర్ విడుదలైన రోజు నుంచి కథ ఇదే అంటూ ఎవరికి వాళ్ళు అంచనాలు వేస్తూనే ఉన్నారు. అయితే అందులో అందరికంటే ఎక్కువగా ఒక కథ అయితే ప్రధానంగా వినిపిస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ కథే ఎక్కువగా చక్కలు కొడుతోంది. ఈ టీజర్ బ్రేక్ డౌన్ ప్రకారం రాజమౌళి, మహేష్ బాబుల కలయికలో వస్తున్న వారణాసి కథాంశం మైథాలజీతో పాటు టైం ట్రావెల్ అంశాలతో ముడిపడి ఉంది. ఈ కథలో ప్రధాన విలన్ కుంభ అంటే మన పృథ్వీరాజ్ సుకుమారన్ పవర్ఫుల్ రాక్షస జాతికి చెందిన వ్యక్తి. అమరత్వాన్ని సాధించి మొత్తం ప్రపంచాన్ని తన గుప్పిట్లో పెట్టుకోవాలి అనే అత్యాశతో రగిలిపోయే కుంభ ఆ లక్ష్యం కోసం అద్భుత ఔషధమైన సంజీవని కోసం వేట మొదలు పెడతాడు. ఈ భయంకరమైన శక్తులకు అడ్డుకట్ట వేయడానికి మన హీరో రుద్ర అంటే మన మహేష్ బాబు అన్నమాట ఒక సాధారణ యువకుడిగా కథలోకి ప్రవేశిస్తాడు. ఈ ఇద్దరి మధ్య జరిగేదే అసలు సమరం. కథ ఇక్కడే ఒక మైథలాజికల్ మలుపు తిరుగుతుంది. కుంభ కోరుకుంటున్న సంజీవని కలియుగంలో దొరకదు. అది కేవలం రాముల వారి త్రేతాయుగం నాటి యుద్ధ భూమిలో మాత్రమే లభిస్తుంది. సంజీవని ఉన్న ఆ కాలానికి వెళ్ళడానికి ఒక రహస్య టైం పోర్టల్ ఉంటుంది. ఆ పోర్టల్ను తెరిచేందుకు 3 దివ్యమైన తాళాలు అవసరం. అవే విభూది, త్రిశూలం, నందీశ్వరుడు. ఈ 3ంటిని ఒకే చోట చేర్చగలిగితేనే కాలం వెనక్కి వెళ్లే మార్గం దొరుకుతుందని, ఈ అద్భుతమైన తాళాల వెతుకులాటే కథలో ఉత్కంఠను పెంచుతుందని తెలుస్తోంది. ఈ కథలోని కీలకమైన తాళం మరెవరో కాదు, మన హీరో రుద్రనే. రుద్రుడు స్వయంగా ఆ విభూది స్వరూపమని, శివుని అంశ అని, ఆయనే త్రిశూలాన్ని ధరించి నందీశ్వరుడిపై స్వారీ చేస్తాడని భావిస్తున్నారు. పోస్టర్లోనూ అదే కనిపిస్తుంది కూడా. ఈ దివ్యమైన శక్తుల కలయికే ఆ టైం పోర్టల్ను తెరుస్తుంది. ఈ క్రమంలో కుంభతో చేతులు కలిపినట్టు కనిపించే మందాకిని అంటే మన ప్రియాంక చోప్రా పాత్ర కీలకంగా మారుతుందని తెలుస్తోంది. ఆమె మొదట్లో విలన్ వర్గంలో ఉన్న రుద్రుడి నిజ స్వరూపాన్ని, కుంభ దురాశను తెలుసుకొని కథ మలుపులో హీరోకి సహాయం చేసి అతని లక్ష్య సాధనకు తోడ్పడుతుందని ప్రచారం జరుగుతోంది. తన దివ్య శక్తితో టైం పోర్టల్ తెరిచిన రుద్రుడు ఆయుధాలు, యుద్ధాల మాయాజాలమున్న త్రేతాయుగానికి ప్రయాణించగలుగుతాడు. అక్కడ తను కేవలం సంజీవుని సాధించడమే కాకుండా తన శక్తిని, శివుడి అంశను పూర్తిగా గ్రహిస్తాడు. కాలం వెనక్కి వెళ్లి సంజీవుని సాధించి తిరిగి కలియుగానికి వచ్చి అమరత్వపు వెతుకులాటలో ఉన్న కుంభకు అడ్డుకట్ట వేసి అతన్ని అంతం చేస్తాడని అంటున్నారు. ఈ టైం ట్రావెల్ ఎపిసోడ్లు, త్రేతాయుగం నాటి యుద్ధ సన్నివేశాలు సినిమాకు హైలైట్గా నిలుస్తాయని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కుంభ అంతంతో కథ ముగియదు. ఈ కథలో క్లైమాక్స్ మిషన్ చాలా పెద్దది. భూమిని నాశనం చేయగలిగే శక్తి ఉన్న ఒక ఆస్టరాయిడ్ నుంచి వచ్చే ప్రమాదకరమైన వైరస్ బారి నుంచి ప్రపంచాన్ని కాపాడమే మన హీరో రుద్రుడి చివరి లక్ష్యం అని తెలుస్తోంది. సంజీవని శక్తి, శివస్వరూపం, కాలపు రహస్యాలను తెలుసుకున్న రుద్రుడు అంతరిక్షం నుంచి వచ్చే ఆ పెను ముప్పును ఎలా ఎదుర్కొంటాడు, ప్రపంచాన్ని ఎలా కాపాడుతాడు అనేదే ఈ సినిమాకు పవర్ఫుల్ క్లైమాక్స్ అని తెలుస్తోంది. ఇదంతా నిజమా అబద్ధమా తెలియదు, కానీ వినడానికి మాత్రం చందమామ కథలా అనిపిస్తుంది. టీజర్ చూస్తుంటే ఈ కనెక్షన్స్ కూడా బాగానే కనిపిస్తున్నాయి. మొత్తానికి అందులో నిజమేంతో తెలియాలంటే మాత్రం 2027 సమ్మర్ వరకు ఆగాల్సిందే.